బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఓ లుక్కేద్దాం. కేసీఆర్లో భయం పట్టుకుందా? బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారా? గతంలో సిట్టింగులకే సీట్లని చెప్పిన కారు బాసు రివర్స్ గేర్ వేస్తున్నారా? ప్రవర్తన మార్చుకోకపోతే ఎమ్మెల్యేల తోకలు కత్తిరించడం ఖాయమా? దళిత బంధును దారి మళ్లించిన వారికి గులాబీ బాస్ చేతిలో శిక్ష తప్పదా? కారు పార్టీలో నెక్స్ట్ వారి సీటు ఉంటుందా, ఊడుతుందా? అసలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో లీడర్లను లీడ్ చేసే బాస్ ఇచ్చిన స్వీట్ హాట్ వార్నింగ్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గులాబీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహాలు. సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారని ఆగ్రహం. దళిత బంధులో కమిషన్లపై ఎమ్మెల్యేలకు క్లాసులు. సిట్టింగ్లు తీరు మార్చుకోకపోతే సీటు కష్టమే. కేసీఆర్లో భయం పట్టుకుందా అంటే అవుననే చెప్పవచ్చు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చిన వార్నింగ్స్ వింటే నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఇంతకుముందు సిట్టింగులకే సీట్లు అన్న ఆయన ఇప్పుడు పనిచేసే వారికి సీట్లు అన్న హింట్ ఇచ్చేశాడు. అంతేకాదు ప్రజల్లో ఉండండి, వ్యతిరేకత తగ్గించుకోండి అంటూ సూచించారు. అలాగే సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్న నేతల చిట్టా మొత్తం చేత పట్టుకొని మరీ క్లాసులు ఇస్తూనే ఏసీలోనూ చెమటలు పట్టించారు. దళిత బంధు పథకం రాష్ట్రంలో తెచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి. అది అంతా వేరే ముచ్చట. ఎప్పుడో ఒకప్పుడు పథకం అయితే ప్రారంభమైంది. ఈ పథకంతో పేద దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండడం ఖాయమనుకున్నారు. అయితే ఆ డబ్బుల్లోనూ వాటాలు మింగుతున్న ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు బీఆర్ఎస్ను సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. దళిత బంధు కింద ప్రతి దళిత యువకుడికి 10 లక్షల సాయం అందిస్తారు. అయితే ఈ 10 లక్షల్లో 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు నొక్కేస్తున్నారట. ఇది విపక్షాలు అన్న మాటతో కడుపు మండి జనాలు చేసిన నినాదమే కాదు, అధికార పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటేనట. ఆవిర్భావ సభ సాక్షిగానే దళిత బంధు పథకంలో కొందరు కమిషన్లు తీసుకుంటున్నారని కేసీఆర్ స్ట్రైట్ గా చెప్పారు. వారందరి జాబితా తన దగ్గర ఉందని, అలాంటి వాళ్ళందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు కేసీఆర్. ఎమ్మెల్యేలు కాకుండా ఎవరు కమిషన్లు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారట. పద్ధతి మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తానని, సీటు ఉండదని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చకు కారణమవుతోంది. నిజానికి దళిత బంధులో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటి విమర్శలను అధికార పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కట్ చేస్తే ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని, అంటే అవినీతి జరుగుతోందని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇది చాలు పథకంలో ఎన్ని లొసుగులున్నాయో జనాలకు చేరేలోపు ఐస్ గడ్డలా అది ఎలా కరిగిపోతుందో చెప్పడానికి. మీటింగ్ల వార్నింగ్తో ఇకపై ఎలాంటి తప్పు జరగకపోవచ్చు. సరే, ఇప్పటి వరకు జరిగిన తప్పుల సంగతి ఏంది సారని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు చాలా మంది.
ఎన్నికల సమయం కాబట్టే వార్నింగ్ ఇచ్చారా, లేదంటే ఇంకొన్నాళ్ళు ఇలానే నడిచేదా అన్నది వారి నుంచి వినిపిస్తున్న మరో సందేహం. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని వేల ఇళ్లకు ఇంటి పెద్ద. అలాంటి పెద్ద మనిషి ఇలాంటి మెట్లు దిగి పేదోడి సాయంలో వాటా అడగడాన్ని మించిన దిక్కుమాలినతనం, సిగ్గులేనితనం వేరొకటి ఉండదు. కేసీఆర్ దగ్గర ఉన్న లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఇలాంటి తప్పుడు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిది తప్పే. కేసీఆర్ వార్నింగ్తోనైనా మార్పు రావాలని, నిజమైన లబ్ధిదారులకు నిజమైన సాయం అందితే అంతకు మించి ఇంకొకటి కోరుకునేది ఏదీ లేదు అన్నది క్లియర్. మరోవైపు తాము అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదన్నారు కేసీఆర్. ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు రావాలి అన్నది ఇంపార్టెంట్ అన్నారు. దూపైనప్పుడు బావిని తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిలిం ప్రొడక్షన్ కూడా పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని, సరిగ్గా పనిచేసి మళ్లీ గెలవాలని సూచించారు. పనితీరు బాగాలేని వారి జాబితా తన వద్ద ఉందన్నారు. వారు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్లే కనపడుతోంది. తన అంచనాలకు తగ్గట్లుగా, తన రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ విషయంలో రేవంత్ ప్లాన్ ఏంటి? అందరూ అనుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీతో కలుస్తారా, లేక ఒంటరిగా వెళ్తారా? ఈ విషయంలో విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఇదే. కర్ణాటకపై కాంగ్రెస్ భవిష్యత్తు. రేవంత్ బీఆర్ఎస్ తో వెళ్తారా? హ్యాట్రిక్ కోసం కారు ప్రయత్నం. రేవంత్ ఆధ్వర్యంలో పుంజుకున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టే ఛాన్స్. తెలంగాణలో ఇది ఎన్నికల సంవత్సరం. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ పార్టీకి ఇప్పుడేమంత పరిస్థితులు అనుకూలంగా లేవు. అనేక అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇక మరోవైపు గత ఎన్నికల సమయంలో బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు బలపడుతున్నాయి. బీజేపీ తెలంగాణపై ప్రత్యక్షంగా దృష్టి పెట్టింది. మరోవైపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపడుతుంది. అలాగని ఏ ఒక్క పార్టీయో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం అన్ని పార్టీలకు అర్థమైంది. ఇంకొక పార్టీ మద్దతు లేకుండా అధికారం చేపట్టే అవకాశం లేదు. ఇక రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. కార్యకర్తలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో మరింతగా కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తే
ఇంకా బలపడే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఆ పని చేయనివ్వడం లేదు. ఒక వర్గం రేవంత్ను వ్యతిరేకిస్తూ పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ నేతల వైఖరి వల్ల సరైన మైలేజ్ రావడం లేదు. నేతలు కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. గతంలో కంటే మెరుగైన సీట్లు మాత్రం వస్తాయి. అధికారంలోకి రాకపోతే అందరికంటే ఎక్కువగా చిక్కుల్లో పడేది రేవంత్ రెడ్డి మాత్రమే. చాలా మంది అంచనా ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా లేక ఎన్నికలయ్యాక కూటమి కడతారా అన్నదే తేలాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ఈ పార్టీల కలయిక సాధ్యమే. పైగా కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తారనే పేరుంది. దీంతో వీళ్ళంతా ఈ కలయికకు మద్దతు తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలు దీన్ని వ్యతిరేకించకపోవచ్చు. ఎటొచ్చే సమస్య రేవంత్ రెడ్డికే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కేసీఆర్ను ఆయన పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసులో ఇరికించింది కూడా ఆ పార్టీనే. ఈ కేసు వల్లే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విడిచి ఏపీ వెళ్ళిపోయారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. దీంతో మరో దారి లేక రేవంత్ కాంగ్రెస్లో చేరారు. కొద్ది రోజులకే టీపీసీసీ అధ్యక్షుడయ్యాడు. అప్పట్నుంచి కేసీఆర్కు వ్యతిరేకంగా గలమెత్తుతూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతే ఇంకేమైనా ఉందా? రేవంత్ పరువేంగాను. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ దిశగా పరిణామాలు వేగంగా మారిపోతాయి. పైగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది. అటు కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలవక తప్పదు. ఇక ఈ విషయంపై ఢిల్లీ అధిష్టానం నుంచే నిర్ణయం ఉంటుంది. దీన్ని రేవంత్ వ్యతిరేకించినా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. అందుకే ఎలాగో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయి కాబట్టి రేవంత్ తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడం కన్నా ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా ఆర్థికంగా బలపడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.